విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 61వ వార్డులో స్థానికులైన మజ్జి రామారావు మనవడు, 61వ వార్డు టీడీపీ అధ్యక్షులు మజ్జి సోమేష్ కుమారుడు అయిన కీర్తిశేషులు మజ్జి కుశల్ జ్ఞాపకార్థం సందర్భంగా మల్కాపురం ప్రజల ప్రయోజనార్థం ఫ్రీగా సేవలను అందించుటకుగాను మల్కాపురం ప్రజలకు ముఖ్యంగా అవసరమైన వాహనములుగా గుర్తించి అంబులెన్సు, అంతిమయాత్ర వాహనంలతో పాటుగా ప్రిజర్ను మల్కాపురం ప్రజలకు ఫ్రీగా సేవలను ఇచ్చుటకు పెద్ద మనస్సుతో ప్రజాసేవార్థం అంబులెన్సు, ప్రిజర్ మరియు అంతిమ యాత్ర వాహనంలను ఉదయం 9:30 నిమిషములకు మల్కాపురం మెయిన్ రోడ్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు చేతుల మీదుగా ఈ మూడుటిని ఓపెన్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు పాల్గొనడం జరిగింది. మంచి పనులను చేయనప్పుడు మల్కాపురంలో ఉన్న వివిధ పార్టీల వారు కూడా రావడం కొసమెరుపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు, ఆనందించారు. చక్కటి సౌకర్యవంతమైన, అవసరమైన అంబులెన్సు, అంతిమ యాత్ర వాహనంలతో పాటుగా ప్రిజర్ను మల్కాపురం ప్రజలకు ఫ్రీగా సేవలను ఇచ్చుటకు పెద్ద మనస్సుతో ముందుకు వచ్చిన టీడీపీ 61 వార్డ్ అధ్యక్షులైన మజ్జి సోమేష్ను, వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించడం జరిగింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 61వ వార్డులో స్థానికులైన మజ్జి రామారావు మనవడు, 61వ వార్డు టీడీపీ అధ్యక్షులు మజ్జి సోమేష్ కుమారుడు అయిన కీర్తిశేషులు మజ్జి కుశల్ జ్ఞాపకార్థం సందర్భంగా మల్కాపురం ప్రజల ప్రయోజనార్థం ఫ్రీగా సేవలను అందించుటకుగాను మల్కాపురం ప్రజలకు ముఖ్యంగా అవసరమైన వాహనములుగా గుర్తించి అంబులెన్సు, అంతిమయాత్ర వాహనంలతో పాటుగా ప్రిజర్ను మల్కాపురం ప్రజలకు ఫ్రీగా సేవలను ఇచ్చుటకు పెద్ద మనస్సుతో ప్రజాసేవార్థం అంబులెన్సు, ప్రిజర్ మరియు అంతిమ యాత్ర వాహనంలను ఉదయం 9:30 నిమిషములకు మల్కాపురం మెయిన్ రోడ్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు చేతుల మీదుగా ఈ మూడుటిని ఓపెన్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు పాల్గొనడం జరిగింది. మంచి పనులను చేయనప్పుడు మల్కాపురంలో ఉన్న వివిధ పార్టీల వారు కూడా రావడం కొసమెరుపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు, ఆనందించారు. చక్కటి సౌకర్యవంతమైన, అవసరమైన అంబులెన్సు, అంతిమ యాత్ర వాహనంలతో పాటుగా ప్రిజర్ను మల్కాపురం ప్రజలకు ఫ్రీగా సేవలను ఇచ్చుటకు పెద్ద మనస్సుతో ముందుకు వచ్చిన టీడీపీ 61 వార్డ్ అధ్యక్షులైన మజ్జి సోమేష్ను, వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించడం జరిగింది. వెనక్కి ఫోటో సార్ ఎమ్మెల్యే రెండు వాయిస్ రండి, వాయిస్ పెట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు మజ్జి సోమేష్ గారి ఆధ్వర్యం ఒక సేవా కార్యక్రమంలో ముందడిగానే చెప్పాలి. ఇప్పటికే వారి కుమారుడు కుశాల్ చనిపోయిన తర్వాత వారి పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం, దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం ప్రతి ఏడాది కూడా జరుగుతున్నది. ఒక అడుగు ముందుకేసి వారి తండ్రి రామారావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ కుమారుడు కుశాల్ జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమంగా అంబులెన్స్ సౌకర్యాన్ని
ఉచితంగా మన ప్రాంత పారిశ్రామిక ప్రాంత వాసులకి ఒక ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తూ అంబులెన్స్తో పాటు ఫ్రీజర్ బాక్స్, అదేవిధంగా అంతిమ సంస్కారాలు చేసేటువంటి అంతిమ యాత్ర వాహనాన్ని కూడా మహాప్రస్థానానికి వెళ్ళేటువంటి వాహనం, ఇలాంటి సౌకర్యాలు ఈ ప్రాంతంలో, ఇక మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత పేదవాళ్ళు ఉంటారు, అనేక మంది కార్మికులు ఉన్నారు, పనిచేసేటువంటి కల్చర్ ఉన్నటువంటి వారు అందరూ ఇక్కడ ఉంటారు. సో అలాంటి వర్క్ కల్చర్ ఉండేటువంటి వారికి ఇది ఎంతో సౌలభ్యంగా, అంబులెన్స్ అనేటువంటిది అంటే అత్యవసర పరిస్థితుల్లో ఇమీడియట్గా మన ప్రాంత వాసులకి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి, ఆ హాస్పిటల్కి వెళ్ళే మార్గ మధ్యంలో వారికి అంబులెన్స్లో ఉండేటువంటి ప్రాథమిక చికిత్స అందుబాటులోకి వచ్చే విధంగా మీరు ఇక్కడ ఆ సౌకర్యాన్ని పెట్టడం ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. అనేక మంది సంపాదిస్తూ ఉంటారు, ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ సమాజానికి ఎంతో కొంత వచ్చినటువంటి ఆదాయంలో సేవ చేయాలనేటువంటి దృక్పథం అతి కొద్ది మందిలో ఉంటుంది. ఆ రకంగా మంచివారి కుటుంబం, ముఖ్యంగా సోమేష్ గారు కూడా ఇక్కడ ఒకవైపు రాజకీయంగా పార్టీ పరంగా ఉన్నప్పటికీ కూడా సామాజిక దృక్పథంతో వచ్చేటువంటి కార్యక్రమాలు వారి పిల్లల పేరిట వారి తండ్రిని కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమం చేయటం అనేటువంటిది అభినందనీయం, ఆదర్శనీయం కూడా. ఇది డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజలకి సౌలభ్యంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ అంబులెన్స్ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఒకవైపు 108 ఉన్నప్పటికీ కూడా ఇంకా అత్యంత సమీపంలో ఈ సేవలు ఉంటాయనేటువంటిది నిత్యం ఈ ప్రాంతం, ఎందుకంటే ఇప్పటికీ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతంగానే ఉంటుంది. పట్టణంలో ఒక పార్ట్ అయినా సరే ఇప్పటికీ కూడా సిటీ కల్చర్ ఇక్కడ లేదు. ఒక గ్రామీణ వాతావరణంలో ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషన్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ, ఆ సాంప్రదాయాలన్నీ కొనసాగిస్తూ గ్రామీణ వాతావరణంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసి వెళ్ళేటువంటి ఒక మంచి సంస్కృతి మల్కాపురంలో ఉంది. అలాంటి సంస్కృతుల్లో ఇలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు ఉండటం, ఆ సేవా కార్యక్రమాలు విస్తృతపరిచే విధంగా ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా అందుబాటులో ఉన్నా ఇట్లాంటి సౌకర్యాలు అరుదుగా ఉంటాయి. ఒక ఫ్రీజర్ బాక్స్ ఇవ్వటం అనేటువంటిది కానీ, అదేవిధంగా అంతిమ సంస్కారం చేసేటువంటి ఒక వాహనం కానీ, ఎందుకంటే 7 వార్డులు ఒకటే శ్మశానం. సో ఇక్కడి నుంచి అక్కడికి నేను చూస్తూ ఉంటాను. సో ఏది అత్యంత అవసరం ప్రజలకి, ఏది ఆ సౌకర్యం కావాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని ఇక్కడ ఆచరణలో తీసుకురావడం అనేటువంటి కూడా ఇట్లా వీరిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ప్రజలకి, సమాజానికి ఆ సౌకర్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి చేయాలనుకున్నప్పుడు కూడా కొద్దిగా నాలో భయం అయితే ఉండేది. ఎందుకంటే 108 అనేది అందుబాటులోకి రావాలంటే ఇక్కడ నుండి హైదరాబాదు లేదంటే ఇప్పుడు అమరావతికి ఫోన్ చేస్తే అక్కడి నుండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి మెసేజ్ అంది, అక్కడి నుండి 108 వచ్చేటోడికి టైం పడుతుందని ఒకటి ఉండేది. అలాగే నేను అంబులెన్స్ మెయింటైన్ చేయాలంటే నాకైతే ధైర్యం సరిపోలేదు. దానికి ఒక డాక్టర్ ఉండాలా, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ అనే అట్లీస్ట్ పల్స్ ఆక్సిమీటరు ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఒకరు ఉండాలా, అవన్నీ నేను చేయగలనా అని కొద్దిగా వెనకం చేసినప్పుడు కూడా నా మిత్రులు, నా శ్రేయలు నా చిన్న స్నేహితులు అందరూ కూడా మేము ఉన్నామని ముందుకెళ్ళను. అలాగే పవన్ సాయి హాస్పిటల్ శ్రీనివాస్ గారు కూడా మీ డాక్టర్ గారు కానీ మీ స్టాఫ్ని కానీ ఎవరినన్నా కావాలంటే ఎమర్జెన్సీగా పంపిస్తావు అంటే నేను అన్నా నువ్వు ముందుకెళ్ళు నేను చేస్తామని చెప్పడం. అలాగే సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో నాగోతి కోటేశ్వర గారు అయితే ఈ ప్రేజర్ కొనిపెట్టడానికి కానీ అంబులెన్స్ కొనిపెట్టేటప్పుడు కానీ అన్ని విధాలుగా నాతో అండదండగా ఉండి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తుల్లో వాళ్ళ ముగ్గురితో పాటు ఆనంద్, రమణ కూడా నాకు అన్ని విధాలుగా, అంటే నిన్న అనుకోకుండా మెసేజ్ పెట్టించాలనుకున్నప్పటికీ వాట్సాప్ తాలూకు వాల్యూ అయితే నాకు అంతగా తెలియలేనప్పుడు కూడా, ఇప్పటి వరకు వాట్సాప్ వాడలేనప్పుడు కూడా ఒక్క రోజులోనే 400 మందిని గ్యాదర్ చేయడానికి అయితే ఒక పూటలోనూ ఈ వాట్సాప్ అవసరమైందని మా ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా నేను వినిపించుకోలేదు. అయినప్పుడు కూడా నేను వెళ్ళి ఎవరికి మెసేజ్ ఇవ్వకన్నా కూడా నా స్నేహితుడు టౌన్ నుండి కూడా ఈరోజు శేఖర్ అనే వ్యక్తి నా సోదరుడే, నా సోదర సమాభావుడు, ఆయన కూడా టౌన్ నుండి వచ్చి నీకెందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మేము అందరం ముందుంటామని చెప్పి రావడం. అలాగే ఇక్కడికైతే ఈరోజు ముందుగా అర్జున్ అని మా నేపాల్ కుర్రాడు అయితే ఈ స్టేట్ కానప్పుడు కూడా
నేను అంబులెన్స్ డ్రైవర్గా ఫ్రీ సర్వీస్ చేస్తాను అన్నాం. అలాగే నీలమరాజు అనేవాడు, అలాగే కామరాజు అనేవాడు. కామరాజుకి అలాగే సింగ్ గారికి కూడా, అర్జున్కి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతి మీద చిరు సర్కారం అందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంత అవసరమైనప్పుడు కూడా అంబులెన్స్కి ఫ్యూచర్కి అంటే ప్రేజర్ అయితే ఇక్కడ సెయింట్ ఆన్స్ హాస్పిటల్ ఒక దగ్గర ఉంది. ఇక్కడ తప్పితే టౌన్ వెంకటరామ నర్సింగ్ హోమ్లో తెచ్చుకోవాల్సి వస్తుంది. దానికి సపరేట్గా ఒక అంబులెన్స్ కావాలా. మనం ఉదయం చెప్తేనే కానీ సాయంత్రం వచ్చే పరిస్థితి. అందువల్ల మనోధైర్యంతో దేవుడు అండదండ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తలపెట్టుకున్నాను. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎందుకు మీరు చెయ్యండి, ప్రాబ్లం అయితే లేదని చెప్పి ఆయన బ్లెస్సింగ్స్తోనే దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులోనూ ఇక్కడ కమిటీ పెద్దలు కూడా, గ్రామ కమిటీ పెద్దలు కూడా నేను పిలవగానే రావడం అంటే పార్టీలకు అతీతంగా బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన అనకన్నా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతో హాజరవి మంచి పనికి ఇంతమంది కూడా తోడ్పడతారన్న కారణం ఈ పిలిపే అని చెప్పి అందరికీ సభముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా అర్జున్కి, కామరాజుకి, అలాగే కోటికి, ముగ్గురికి చిరు సర్కారం చేయవలసిన కోరుతున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో మల్కాపురం గ్రామంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈరోజు మనం ఒక అంబులెన్స్ని, అంతిమయాత్ర బండిని, అలానే ఒక బాక్స్ ఏదైతే చనిపోయిన తర్వాత ఫ్రీజర్ బాక్స్ కోసం చాలా మంది ఇక్కడ అవస్థలు పడ్డారు. దాన్ని గ్రహించి ఈరోజు స్థానిక నాయకులైనటువంటి మన సోమేష్ గారు చాలా రోజుల నుంచి ఆలోచన నాకు ఉంది అని చెప్తూ దాన్ని ఈరోజు ప్రారంభించి ఇక్కడ 7 వార్డుల్లో ఉన్న ప్రజలు అతి ముఖ్యంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అలానే ఈరోజు ఆయన చెప్పారు ఎంతమంది ఒక మంచి కార్యక్రమానికి ముందుకు వస్తారన్న దానికి నిదర్శనం ఈరోజు మనం చూసాం. పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తి చేస్తున్న మంచి పనికి ఈరోజు నలుగురు ఇక్కడికి ఏకం అయ్యి స్వచ్ఛందంగా మేము డ్రైవ్ చేస్తాము, లేకపోతే మేము ఆ టైంకి మేము కేటాయిస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు చేస్తున్నందుకు చాలా ఆనందం ఇస్తూ మరొకసారి సోమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పాలి. ఒకవైపు ఒక అంబులెన్స్ సౌకర్యం, ఎందుకంటే పారిశ్రామిక వాడుగా ఒక సుదూర ప్రాంతం, నగరంలో ఉండేటువంటి ప్రాంతం 108 సేవలు ఉన్నప్పటికీ కూడా అంబులెన్స్ వచ్చేటువంటి ఆ కాలం ఏదైతే ఉందో అందుబాటులో తీసుకురావాలనే ప్రయత్నంలో ఈరోజు మజ్జు శివమేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కుమారుడు చనిపోతే వారి కుమారుడు పేరిట కుషాల్ పేరిట, మంచి కుషాల్ పేరిట ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఈరోజు ఇంకా ఒక ముందడుగు వేస్తూ అంబులెన్స్, అదేవిధంగా మహాప్రస్థానానికి అంతిమయాత్రకి వెళ్ళేటువంటి ఒక వాహనం. ఈ ప్రాంతంలో అసలు ఫ్రీజర్ బాక్స్ లేదు. ఎక్కడికంటే సిటీకి వెళ్ళి హాస్పిటల్ పరిస్థితి. సో అలాంటి సౌకర్యాలు ఇక్కడ ఏది అవసరం ఈ ప్రాంత ప్రజలకి దాన్ని ఉచితంగా ఇవ్వటానికి ఇక్కడ ఆ సౌకర్యాలు ప్రారంభమయ్యి వారి అబ్బాయి మధ్య కౌశల్ మధ్య సోమేష్ గారు వారి మిత్రబృందం సహకారంతో ఇక్కడ అది ఏర్పాటు చేయడం చాలా అభినందన. ఇది డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 7 వార్డులకి ఒకటే శ్మశానం. సో 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంతిమయాత్ర చేసుకునేటువంటి పరిస్థితి. సో ప్రతి రోజు పెట్టిన 3 సౌకర్యాలు కూడా ఇక్కడ అత్యంత అవసరమైనటువంటి. కాబట్టి మల్కాపురం ప్రాంతంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమం, మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. ఏదైతే ఎందుకంటే అంబులెన్స్ కొనటం ఈజీ,
ఒక ప్రైవేట్ అంబులెన్స్ ఉచితంగా సర్వీస్ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఏ సమయంలో అంబులెన్స్ ఎవరికి అవసరం పడుతుందో ఆ సమయానికి డ్రైవర్తో పాటు ఒక డాక్టర్ అసిస్టెన్స్ కావాలి. సో అలాంటి సౌకర్యాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడ ఈ అంబులెన్స్ సౌకర్యం అనేటువంటిది ఉచితంగా పెట్టడం అనేటువంటిది చాలా మంచి